ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమ. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమ. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమ. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత అక్షర పరబ్రహ్మయోగము అంటే దానికి దైవ సంస్కారం ఒక్క క్షణంలో ఏర్పడుతుందా? కాదు, ఎల్లవేళలా నిరంతరమైన ప్రయత్నం అనేటువంటిది చేయవలసిందే. జీవితమంతా ఎల్లవేళలా విషయ సముపార్జనలు యందు ఈ అనుభవయోగ్యమైనటువంటి దృశ్యమాన వస్తువులను సంగ్రహించుకోవడం యందు గడిపివేచినట్లయితే ఇక అంత్యకాలమునందు దైవ సంస్కారము దైవస్మరణం అనేటువంటిది ఏర్పడుతుందా? ఎలా ఏర్పడుతుంది? కాబట్టి అప్పుడు పశ్చాత్తాపడవలసి వస్తుంది. ఈ కారణము చేతనే బాల్యమునందు యవ్వనమునందే శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడే అంటే ముసలితనము రాకమునిపే జీవుడు పరమార్థ సాధనల యందు ఆరితేరి ఉండాలి. ఉత్తమమైన దైవ సంస్కారాన్ని ఏర్పాటు చేసుకోవాలి. బంధానికి మోక్షానికి కూడా తానే కర్త. ఉత్తమ జన్మ కానీ నికృష్ట జన్మ కానీ జన్మరాహిత్యము కానీ తన చేతుల్లోనే కదా ఉన్నది. అవన్నీ జీవుని యొక్క అంత్యకాల భావనపై సంస్కారంపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఆ సంస్కారము యావత్ జీవిత సాధనల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి జీవుడు మొదటి నుండి కూడా బహుజాగరూకుడై తన చిత్తాన్ని దైవమయంగా గావించుకుంటూ ఉండాలి. అయితే ఈ జీవితమంతా సత్సంస్కారాలు కలిగి అంత్యకాలమున ఒకవేళ కఫవాత పిత్తాలు గనక ప్రకోపించినట్లయితే ఎవరికైనా సరే విస్మృతి అనేది సంభవిస్తుంది. అలా సంభవించినప్పటికీ కూడా అతని సద్గతికి ఏమీ లోటు ఉండదు అనే కదా గ్రహించాలి. కాబట్టి ఎల్లకాలముల యందు నన్ను స్మరిస్తూ యుద్ధాన్ని కూడా చేస్తూ ఉండు. ఈ ప్రకారంగా నాయందు సమర్పింపబడినటువంటి మనసు బుద్ధి కలిగిన వాడవే నీవు నన్నే పొందగలుగుతావు, ఇక్కడ ఎటువంటి సందేహము లేదు అనే చెప్పగా, అంటే జీవితకాలం అంతా సోమరులుగా ఉండి విషయ చింతనలో గడిపి దైవధ్యానం కోసం ముసలితనం వరకు లేకపోతే మరణకాలం వరకు వేచి ఉంటారేమో అని తలంచిన పరమాత్మ అటువంటి సోమరులకు తగిన పాఠాన్ని బోధించడానికే కాబోలు, వారిని తీవ్రంగా హెచ్చరించడానికి కాబోలు భగవానుడు ఈ శ్లోకాన్ని చెప్పేశారు. ఎల్లకాలముల యందు కూడా నన్ను స్మరించు అని చెబుతూ నిరంతర దైవచింతన వలననే అంత్యకాల స్మరణ భాగ్యము లభిస్తుంది అని కదా స్పష్టమవుతూ ఉన్నది. దీని చేత కేవలము ఒక ముసలితనమే లేక దేహ వియోగ కాలమే భగవంతుని యొక్క స్మరణకు కాలము కాదు అని బాల్యమునందు యవ్వనమునందు కూడా దైవ చింతన చేయాలి అనే కదా అర్థమవుతూ ఉన్నది. ఎందుకంటే వెలుతురున పోయిందనుకో వెంటనే చీకటి వస్తుంది. అలాగే భగవంతుని యొక్క చింత మరిచినట్లయితే మాయ వెంటనే వచ్చి జోరబడిపోతుంది. కాబట్టి మనకి అదే సింబాలిక్గా ఏమని చూపిస్తారు అంటే సప్తాహాలు మొదలైనటువంటి మహా ఉత్సవాలు జరిపేటప్పుడు అఖండమైన దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. అలా వెలిగించేలాగానే ఈ హృదయ కుహరంలో దైవస్మృతి అనేటువంటిది నిత్యము కూడా వెలుగులాగానే చూడాలి అనే చెబుతూ, అంటే పరమాత్మను మాటి మాటికి స్మరిస్తూనే ఉండాలి అని కదా చెప్పడం. శ్రవణము మననము నిధిధ్యాసనములను విడువకుండా ఆచరిస్తూ ఉండాలి. ఏదైనా సరే ఒక భావం హృదయమందు లెస్సగా రూఢిపడాలి అన్నప్పుడు స్మరణం సరిపోతుందా? చాలదు. అందుకే మాటి మాటికి కూడా స్మరిస్తూ ఉండాలి. ఎలాగంటే రైలులో ప్రయాణించాలి అనుకున్న వానికి అర్హత వాడు టికెట్ను ముందుగా సిద్ధంగా ఉంచుకోవాలి.
అప్పుడు వానికి రైలు ఏ సమయంలో వచ్చినా దిగులు లేనట్లుగానే జీవితకాలం అంతా కూడా భగవంతుని యొక్క చింత కలిగిన వానికి చిత్తము భగవన్మయమైపోతుంది. దైవ సంస్కార పూరితమై ఉండడం చేత అతనికి మృత్యువు ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా ఆనందంగానే ఉంటుంది. అయితే కొందరు ఈ విధంగా అనుకుంటారు, అయ్యా నిరంతరం దైవాన్ని చింతిస్తూ ఉండాలి అని చెప్తున్నారు కదా, అలా చేస్తూ ఉన్నట్లయితే ఇక మా జీవిత చర్య ఎట్లా కొనసాగుతుంది, కుటుంబాన్ని మేము ఎలా పోషించుకోవాలి? అటువంటి వారికి తగిన సమాధానాన్ని భగవంతుడు తెలియజేసేశారు. అంటే ఇప్పుడు అర్జునుడు క్షత్రియుడు కాబట్టి అతని స్వధర్మమైనటువంటి యుద్ధం ప్రస్తావించబడింది. తక్కిన వారు వారి వారి అంటే కులానికి అనుకూలంగా ఆశ్రమాలకు వాళ్ళు ఉండేటువంటి ఆశ్రమ ధర్మాలకి ఉచితమైనటువంటి క్రియలను గావిస్తూ కూడా పరమాత్మను సంస్మరిస్తూ ఉండాలి అని కదా భావము. జనులు వారి వారి దైనందిన కార్యాలను అంటే వారి యొక్క జీవన వ్యాపారం కోసం పౌరోహిత్యం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, సేవాది కార్యాలు కావచ్చు, ఏ ఆటంకం లేకుండా చేసుకుంటూ భగవంతుని యొక్క స్మరణ మాత్రమే విడవకుండా ఉండాలి అనే అర్జునుడు శ్రీకృష్ణుడిని ముందు పెట్టుకొని వారినే చూస్తూ ఉన్నాడు, స్మరిస్తూ ఉన్నాడు. యుద్ధము అనే భీకరమైన కార్యాన్ని నిర్వహించగలిగినప్పుడు తక్కిన వారు భగవంతుని యొక్క స్మరణ చేస్తూ వారి వారి సంసార కార్యాలు ఎందుకు నిర్వహించలేరు? తప్పకుండా నిర్వహించుకోవచ్చు. అలా చేయాలి అనే కదా భగవంతుని యొక్క ఆదేశమైతే. అంటే మనుజుని మనస్సు బుద్ధి ఎప్పుడు నిరంతరం భగవంతుని అందే సమర్పితమై ఉన్నట్లయితే అప్పుడు అతడు భగవంతుని యొక్క సాయుధ్యాన్ని తప్పకుండా పొందుతాడు అని కదా చెప్పబడింది. ఇక్కడ మనస్సుతో పాటు బుద్ధిని కూడా చేర్చారు. అలా చేర్చడంలో ఒక విశేషం ఉంది. మనస్సు సంకల్పిస్తుంది, బుద్ధి నిర్ణయిస్తుంది. మనస్సు సంకల్పించిన దానిని బుద్ధి నిశ్చయించలేదనుకో, దృఢపరచలేదనుకో, ఆ పదార్థమునందు మనసు నిశ్చలంగా నిలవదు. కాబట్టి మనస్సుతో పాటు బుద్ధిని కూడా కూడగట్టుకొని పరమాత్మను యందు నిలవాలి, అలా నిలిపేసేయాలి. అలా చేసినట్లయితే ఏ సంశయం లేకుండా దైవ సాక్షాత్కారం కలుగుతుంది అని కదా నొక్కి వక్కాణించారు అనే చెబుతూ, అయితే మరలా వెంటనే ఏమని చెప్పారు అంటే పరమసత్యాలని ఆ వాక్యాలు వానిపై విశ్వాసము కలిగి ఆ రీతిగా తప్పక అనుష్ఠించాలి అనే కదా బోధించారు. జీవుడు తాను చేయవలసినది తాను చేయాలి. జీవుడు ఎప్పుడైతే తాను చేయవలసింది చేశాడో ఈశ్వరుడు తాను ఇవ్వవలసింది తప్పకుండా ఇస్తాడు కదా. జీవుడు తన యొక్క మనసుని బుద్ధిని నిరంతరం దైవానికి అర్పించి వేసినట్లయితే బ్రహ్మ సాయుధ్యం అనేది దానంతటకు అదే వచ్చి చేరుతుంది. కాబట్టి జనులు తన మనోబుద్ధులను దృశ్యమాన విషయాల నుండి మరలించి వేయాలి, దైవమునందే స్థాపితం చేయాలి. అప్పుడే తాము కోరినటువంటి పరమానంద రూప లక్ష్యము అనేటువంటిది చేకూరుతుంది. దేవుణ్ణి ఎప్పుడు స్మరించాలి అంటే ఎల్లకాలముల యందు కూడా మాటి మాటికి నిరంతరము స్మరణిస్తూనే ఉండాలి. అలా నిరంతరము కూడా స్మరణ చేస్తూ మరి ఇక జీవిత నిర్వహణము అనేటువంటిది వారి వారి వృత్తులను కార్యాలను ధర్మబద్ధంగా ధర్మపూర్వకంగా జరుపుకోవచ్చు అనే చెబుతూ భగవంతుణ్ణి పొందడానికి ఉపాయం ఏమిటి అంటే వారి వారి మనసుని బుద్ధిని భగవంతునికి అర్పించి వేయడమే. అంటే నిరంతరమైన అనవరతమైన దైవ చింతన అనేటువంటిది చేస్తూ ఉండడమే అని చెబుతూ అలా చేయడం వల్ల భగవంతుణ్ణి పొందవచ్చు. అదే భగవంతుణ్ణి పొందడానికి ఏకైకమైనటువంటి ఉపాయము మనసుని బుద్ధిని భగవంతునికి అర్పించి వేయడం. ఎల్లప్పుడూ కూడా దైవ చింతన చేయడమే గొప్పదైన ఉపాయం. పరమాత్మని పొందడం కోసం అవలంబించవలసినటువంటి ధ్యాన పద్ధతిని గురించి తెలియజేస్తూ అభ్యాసయోగయుక్తేన చేతసానాన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. ఓ అర్జున, అభ్యాసము అనే యోగముతో కూడినది ఇతర విషయాలపైకి పోనిదియు అగు మనస్సు చేత అప్రాకృతుడై అంటే ప్రకృతి స్వభావం లేనటువంటి వాడై స్వయం ప్రకాశ స్వరూపుడైన సర్వోత్తముడకు పరమపురుషుని మరలా మరలా స్మరిస్తూ మనుజుడు వారిని పొందుతూ ఉన్నాడు.
అని చెబుతూ ఏ ప్రకారము ఆచరించినట్లయితే మనుజుడు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలుగుతాడు. ఆ పద్ధతినే కదా ఇక్కడ తెలియజేసింది. ఎలాగంటే ఆత్మరూప పరమ పురుషుని చేరడం కోసం 3 రకాలైనటువంటి ఉపదేశాలు చేయబడినవి. అంటే మొట్టమొదటిది అభ్యాస యోగాన్ని పరిశీలించాలి. రెండవది చిత్తము ఇతరత్ర వెళ్ళకూడదు, పరమాత్మను వదిలివేసి. మూడవది ఆత్మను గురించే మరలా మరలా కూడా చింతన చేయాలి అని చెబుతూ మొట్టమొదటిది ఏమిటి అంటే 3 రకాలైనటువంటి విషయాలను అనుసరించాలి అని కదా చెప్పడం. అయితే ఇక్కడ అభ్యాస యోగము అనేది మొట్టమొదటిది కదా. అయితే భగవానుడు ఏమని చెప్పారు అంటే మోక్ష ప్రాప్తి కోసం, మోక్షాన్ని ప్రాప్తింపజేసుకోవడం కోసం కర్మ, భక్తి, ధ్యానము, జ్ఞానము మొదలైనటువంటి వివిధ రకాలైన యోగాలను గురించి కూడా తెలియజేసి ఉన్నారు. అయితే మరొక విచిత్రమైనటువంటి యోగాన్ని గురించి చెబుతూ ఉన్నారు. అదేమిటి అంటే అభ్యాస యోగము. ఇది ప్రత్యేకంగా ఒక యోగం కాకపోయినప్పటికీ కూడా అన్ని యోగాలతో ఇది కలిసిపోయి మిళితమై ఉంటుంది. అభ్యాసానికి ఒక యోగం యొక్క అంటే అంతస్తు, అభ్యాసానికి ఒక యోగం యొక్క అంతస్తునిచ్చి భగవానుడు దీనిని మిక్కిలిగా గౌరవించారు. ఎలా అంటే ఒక స్టేటస్ని పెంచారన్నమాట. కాబట్టి ఈ ముముక్షువులకు అది ఎంత ప్రధానమైనదో దీని వలన తెలియగలుగుతుంది. ఎవరైతే నిర్వాణ స్థితిని పొందాలి అనుకుంటారో వారికి ఇది ఎంత ముఖ్యమైనదో దీని వలన తెలియగలుగుతుంది. ఏ యోగమైనా సరే అభ్యాసం లేకపోతే ఫలిస్తుందా? ఎలా ఫలిస్తుంది? కాబట్టి అన్ని యోగాలకు కూడా అభ్యాసమే కదా అవసరమై ఉన్నది. అందుకే మనోనిగ్రహానికి అభ్యాస వైరాగ్యాలు ఎంతో అవసరము అని మనకి ఆత్మ సంయమ యోగములో మనకి బోధించి ఉన్నారు పరమాత్మ ఇంతకుముందే. అయితే ఇక్కడ మనకి పతంజలి మహర్షి కూడా ఏమని తెలియజేశారంటే అభ్యాస వైరాగ్యం తన్నిరోధ అని చెప్పడం. అంటే ఆ విషయాన్నే మళ్ళీ కూడా నొక్కి చెప్పారు పతంజలి మహర్షి. ఏమని? అభ్యాసము ద్వారా ఏ యోగాన్నైనా సాధించవచ్చు అని నొక్కి నొక్కి చెప్పారు కదా. ఈ ప్రకారంగానే ఆధ్యాత్మ రంగమున అభ్యాసము అంటే చేసిన దానినే చేయటం, అది దృఢపడే వరకు చేయడం, ఇంకా చేస్తూనే ఉండడం, దానిని తప్పనిసరిగా అలవాటుగా చేసుకొని క్రమానుగతంగా చేసినటువంటిది అభ్యాసం ఏదైతే ఉంటుందో అదే కదా ఆధ్యాత్మిక రంగమున అభ్యాసము అనేటువంటిది ఉన్నత స్థాయిని ఆక్రమించి వేసింది. అంటే ఈ లౌకికమైన క్షేత్రమందు దాని యొక్క అవసరం అనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకు? ఇప్పుడు దుర్వాసనలు ఉన్నాయి, దుస్సంకల్పాలు ఉన్నాయి, అభ్యాసము చేత ఎలాగా రూఢిపడి ఉన్నాయో అలాగే ఎందుకు ఈ విషయ సంబంధమైనటువంటి వాసనలు అలవాటు పడిపోయి ఉన్నాయి. శరీరాలు వస్తూ పోతూ అలవాటు పడి ఉన్నాయి. ఎప్పుడైతే విషయాల పట్ల ఉన్నటువంటి స్మరణ ద్వారా ఏ తెంచిన శరీరాలు అలవాటు పడి ఉన్నాయో అవే కదా దుష్ట వాసనలు, దుష్ట సంకల్పాలు అని చెబుతూ ఎలా అటువంటి దుర్వాసనలు, దుస్సంకల్పాలు అభ్యాసము చేత రూఢిపడి ఈ యొక్క సంసార గమనమునందు వస్తూ పోతూ ఉండేటువంటి చక్రభ్రమణంలో పరిభ్రమిస్తూ ఉన్నామో అది కూడా అభ్యాసము ద్వారానే. అలాగే సద్వాసనలు, సత్సంకల్పాలు, దైవ విచారణ అనేటువంటిది కూడా అభ్యాసము చేతనే స్థిరత్వాన్ని పొందుతాయి. మరి మనం ఈ దృశ్య సంబంధంగా అలవాటు పడి ఉన్నాం కదా, మరి మనకి సద్వాసనలు, సత్తు గురించినటువంటి వాసనలు, సత్తు గురించినటువంటి ఆలోచనలు, ఆ యొక్క సత్య పదార్థము పట్ల ఆ విచారణ, ఆత్మతత్వ విచారణ అనేది ఎలా జరుగుతుంది అన్నప్పుడు ఇది మళ్ళీ స్మరిస్తూ రాగా దుర్వాసనలు దూరం అవుతాయి, దుస్సంకల్పాలు కూడా మరి నశించిపోతాయి.
అలాగా సద్వాసనలు అనేవి మిగిలి ఉంటాయి. ఆ మిగిలి ఉన్నవి సత్సంకల్పాలు విచారణ అనే దానిగా మార్పును పొందుతూ చెందుతూ దృఢపడి ఆ అభ్యాసము చేత అవి స్థిరత్వాన్ని పొందుతాయి. అంటే ఇప్పుడు ఏదైనా సరే మురికిని పోగొట్టుకోవాలి అన్నప్పుడు మనం ఏం చేస్తాము? శరీరంపై ఉన్నటువంటి మురికిని వదిలించుకోవాలి అంటే సబ్బు కానీ సీకాయ కానీ సున్నిపిండి కానీ మొదలైన అనేక వస్తువుల చేత వాటిని రుద్ది తోమి కడిగి అది పూసి మళ్ళీ కడిగి ఈ విధంగా నీటితో అవన్నీ కూడా అనేక వస్తువులు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా నీటితో చేరినప్పుడు మాత్రమే అవి మాలిన్యాన్ని పోగొట్టడానికి సమర్థములైనట్లు. కానీ నీరు లేకపోతే నువ్వు సబ్బే వేసినా సీకాయ వేసినా సున్నిపిండి వేసినా అనేక వస్తువులు ఎన్ని వేసినా నీరు చేరకపోతే ఆ మురికి అనేది వదులుతుందా? వదలదు. అలాగే ఏ యోగమైనప్పటికీ కూడా అభ్యాస యోగము చేత అలవాటు చేత అది స్థిరపడినటువంటి అభ్యాస యోగముతో కలిసిపోయినప్పుడే ఫలితాలను ఇవ్వగలుగుతుంది. అవి దుష్టవాసనలైనా సద్వాసనలైనా అని చెబుతూ, అందుకే చేతసా నాణ్యుగామిన అంటే ఇంకా రెండవ విషయం ఏమిటి అంటే చిత్తము పరమాత్మను వదిలి ఇతరత్ర ఎక్కడికి కూడా పరుగులెత్తకుండా ఉండాలి కదా. అంటే ఏ విధంగా ఒకదాని యందు మమేకమవ్వడం, దాని యందు రమించడం, దాని పట్ల క్రీడించడం, ఈ విధమైనటువంటి దృశ్యమాన సంబంధమైన వస్తువుల పట్ల విషయాలాలస పట్ల ఇక ఏ విధంగా అంటే దాని పట్ల లీనమైపోయి ఆనందపడడం అనేటువంటి వర్తన ఏదైతే ఉంటుందో అది మొత్తం కూడా ఈ చిత్తము దృశ్య విషయాల యందు వ్యాపించకుండా ధ్యేయ వస్తువైన ఆధార వస్తువైన సర్వ సమస్తానికి కూడా ఆశ్రయ వస్తువైనటువంటి పరమాత్మ యందే స్థిరంగా ఉంచగలగాలి. అంటే దృగ్వస్తువు అయినటువంటి ఆత్మ అన్యముగా తోచేటువంటిది అంతా కూడా దృశ్య పదార్థ జాతమంతా నశించిపోయేదే అని కదా నిశ్చయించుకోవాలి. అక్కడ వస్తువేంది అంటే దృగ్వస్తువేమిటి? ఆత్మతత్వమే. ఆ దృగ్వస్తువైన ఆత్మ కంటే ఇతరముగా తోచేది పరమాత్మతత్వము కంటే సత్యము కంటే ఇతరంగా తోచేదంతా కనబడేదంతా కూడా ఏంటి అంటే దృశ్య పదార్థ జాతమే. అదంతా కూడా నశించిపోయేటువంటిది. ఎలా ఉత్పన్నమైందో అలా నశించిపోతుంది. ఉత్పన్నమై మార్పులకు లోనై తర్వాత నశించిపోయి తిరిగి ఉత్పన్నమై పునరావృతమవుతూ మళ్ళీ కూడా ఈ విధంగా వస్తూ పోతూ ఉండేటువంటి దృశ్య పదార్థ జాతమంతా నశించిపోయేదే అని నిశ్చయించినప్పుడు దాని నుండి మనస్సును వివేకము చేత మనల్ని మరల్చాలి. ఎటువంటి వివేకము? నిత్య వస్తువు, సత్య వస్తువు, శాశ్వత వస్తువైన సర్వవ్యాపకమైన ఏకరసమాత్రమైన సత్తా సామాన్య స్థితిలో సర్వేక సమస్తమునందు చరాచర వస్తువుల యందు కూడా అద్వితీయమైన వస్తువైన పరమాత్మ వస్తువే సత్యము. అంతకంటే మిగిలినది, అంతకంటే వేరొకటి కనపడిందా అదంతా అసత్యమే. వచ్చింది అంటే పోతుంది, పుట్టింది అంటే చస్తుంది. కాబట్టి వచ్చిపోయే స్థితి కలిగినటువంటి వస్తువులన్నీ అస్థిరమే, రాని పోని నిత్యోదితమై శాశ్వతమైనటువంటిది పరమాత్మతత్వమే అనే వివేకము చేత ఆ నిత్య వస్తువుని ఆవలకి దూరంగా నెట్టివేసినప్పుడు నిత్య వస్తువునందు తాను ఎల్లవేళలా అంటి ఉండేటువంటి మనసు చేత ఆ మనసు అటువంటి వివేకము చేత మరల్చి ఆత్మయందే స్థాపనం చేసివేయాలి. అంటే చిత్తము అనేటువంటిది ఊరకనే ఉండదు కదా. చిత్తం యొక్క వృత్తి ఏంటి అంటే ఏదో ఒకటి చింతిస్తూనే ఉంటుంది. కాబట్టి దానికి చింతించడానికి ఏదైనా సరే ఒక వస్తువునైతే ఇవ్వాలి, దానిని గురించి చింతించేటట్టు మళ్ళీ అలవాటు చేయాలి. అందుకే మరి ప్రాపంచక వస్తువులపై చిత్తాన్ని పోనీయకుండా దైవ వస్తువునందే ఆ చిత్తాన్ని కేంద్రీకరించాలి. ఇదే సత్యము, ఇదే నిత్యము, ఇదే శాశ్వతము, దీనినే స్మరించు, దీనినే అంటి ఉండు, ఈ విధంగా అంటి ఉండి ఆసక్తితో తద్రూపాన్ని చెందు అనేటువంటి ఆ చిత్తమును తీసుకొచ్చి దైవ వస్తువునందే దృష్టిని కేంద్రీకరించేటట్టు చేయాలి అనే కదా ఇక్కడ చెప్పబడింది.
అందుకే చిత్తము ఎప్పుడూ కూడా పరమాత్మతత్వాన్ని వదిలి ఇతరమైనటువంటి దృశ్యమాన జగత్తులోకి పోనేకూడదు అనే కదా చెప్పడం. అని చెబుతూ ఇంకా మూడవది ఏంటి అంటే అనుచింతయన్, అంటే ఆత్మను గురించే మళ్ళీ మళ్ళీ కూడా చింతన చేస్తూ ఉండాలి. పరమపురుషుడైనటువంటి ఆత్మను గురించే, అంటే ఇక్కడ మనం ఎవరము, మనం పురుషులము. పరమపురుషుడు పరమాత్మ వస్తువు. ఆ పరమపురుషుడు అంటే మరి ఆ పరమ పురుషార్థాన్ని పొందాలి అంటే మనం కూడా ధర్మబద్ధమైనటువంటి అర్థాన్ని సాధిస్తూ ధర్మబద్ధమైనటువంటి కోరికలను తీర్చుకుంటూ ఆ యొక్క మూడింటిని ధర్మానికి దూరీకృతం కాకుండా అనుసరించినప్పుడు పరమ పురుషార్థం యొక్క రహస్యాన్ని తెలిసి శ్రవణము మననము నిధిధ్యాసనము మొదలైనటువంటి వాటిని అనుసరించి పరమ పురుషార్థమైనటువంటి పరమాత్మతత్వ మోక్ష రూపస్థితిని పొందగలగాలి. అయితే పరమపురుషుడు ఆత్మను గురించే మళ్ళీ మళ్ళీ కూడా పునరావృతంగా చింతన చేస్తూనే ఉండాలి అని కదా బోధించింది. అందుకే మనకేమని చెప్పారు, చింతయన్ అని చెప్పలా, అనుచింతయన్ అని చెప్పారు. అంటే అలా అనుచింతయన్ అని చెప్పడం చేత మాటి మాటికి మళ్ళీ మళ్ళీ దానినే ఆ దైవ చింతన రూప ప్రయత్నాన్ని చేస్తూనే ఉండాలి. మళ్ళీ మొదలుపెట్టు, మళ్ళీ చేయి, మళ్ళీ స్మరించు, మళ్ళీ ధ్యానించు, మళ్ళీ జపించు, మళ్ళీ తపించు అనేటువంటి ప్రయత్నాన్ని చేస్తూనే ఉండాలి అని కదా మనకు సూచించబడింది. ఈ ప్రకారంగానే సాధన చేయాలి. అటువంటి సాధన చేస్తూ 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 రాగా 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 మనుజుడు తప్పకుండా ఏ పదాన్ని పొందుతాడు, ఎవరిని చింతిస్తూ ఎవరి మయంగా చేసుకుని ఉన్నాడు అటువంటి పరమాత్మ పదాన్ని చేరగలుగుతాడు అనే చెబుతూ అందుకే యాతి అని చెప్పారు. యాతి అంటే గీతాచార్యులు స్పష్టంగా నిరూపించి వేశారు. ఏమని, మోక్షము చెందాలి అనుకునేటువంటి వారు, మోక్ష సుఖాన్ని పొందాలి అనుకునేవారు, నిర్వాణ పదాన్ని చేపట్టాలి అనుకునేటువంటి ముముక్షువులు భగవంతుని యొక్క వాక్యాల యందు పూర్ణమైనటువంటి నమ్మకాన్ని విశ్వాసాన్ని ఉంచాలి. అటువంటి సాధనలను చేస్తూ ఉండాలి. అలా సాధనలను గావించి కృతార్థులు కావాలి అని చెబుతూ, అయితే భగవంతుడు ఎటువంటి వాడు, అప్రాకృత స్వరూపుడు, ప్రకృతి సంబంధించినటువంటి స్వరూపము కలిగిన వాడు కాదు. ప్రకృతికి అతీతమైనటువంటి స్థితి, స్వయం ప్రకాశము అంటే తాను ప్రకాశిస్తూ సర్వము కూడా ప్రకాశింపజేయగలిగినటువంటి సర్వోత్తముడే ఆ భగవంతుడు అని చెబుతూ, వారిని పొందడానికి ఉపాయం ఏమిటి అంటే, వారిని పొందడానికి ఉపాయము చిత్తాన్ని దృశ్య విషయాల మీదకు పోనివ్వకూడదు. అంటే ఎల్లవేళలా కూడా మరి భగవంతుని యొక్క చింతనే చేస్తూ ఇతరత్ర చిత్తాన్ని దృశ్యమాన సంబంధమైన విషయాల మీదకు పోనివ్వకుండా ఆ యొక్క పారమార్థిక విషయాల మీదే నిరంతరము శ్రవణము మననము నిధిధ్యాసనము అనేటువంటిది ఎల్లవేళలా, అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాల యందు, జాగ్రత్త దశ యందు, స్వప్న దశ యందు, మరి సుషుప్త దశ యందు కూడా సర్వ అవస్థల యందు కూడా సదా అభ్యాసము అనేటువంటిది చేస్తూ ఉండాలి. ఇదే కదా మోక్షానికి తగినటువంటి ఉపాయము అని చెబుతూ, అంతేకాదు భగవంతుని యొక్క ధ్యానం చేసేటువంటి వాని చిత్తం ఎలా ఉండాలి అంటే, మరి ఆత్మను గురించి మళ్ళీ మళ్ళీ కూడా చింతన చేయాలి కదా. చేస్తూ అటువంటి ధ్యేయమైనటువంటి ఏ యొక్క ధ్యేయము దృక్స్వరూపము అయినటువంటి పరమాత్మ యందు తప్ప దేని యందు కూడా అది ఆ యొక్క భగవద్ధ్యానము చేసేటువంటి వాని యొక్క చిత్తము మరి ఇతరమైనటువంటి దాని యందు దేని యందు కూడా ప్రవర్తింపకూడదు అని చెబుతూ, అటువంటి ధ్యేయస్వరూపముకు పరమాత్మను వర్ణిస్తూ ధ్యాన పద్ధతిని దాని యొక్క ఫలితాన్ని కూడా మనకి తెలియజేస్తూ, కవిం పురాణ మనుశాసితార మనోరణీయాంశ మనుస్మరే జహ సర్వస్య ధాతారమచింత్య రూపమాదిత్యవర్ణం తమసః పరస్తాత్
ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భ్రువోర్मध्ये ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. ఎవడైతే భక్తితో కూడుకున్నవాడై శరీర వియోగ కాలమందు, దేహ వియోగ కాలమందు యోగ బలము చేత ధ్యానము యొక్క అభ్యాసము, ఆ ధ్యానాభ్యాస సంస్కార బలము చేత ప్రాణవాయువుని ఆ యొక్క భ్రూమధ్యమునందు అంటే కనుబొమ్మల నడుమ బాగా నిలిపి ఆ తర్వాత సర్వజ్ఞుడు, సర్వము తెలిసినటువంటి వాడు, పురాణ పురుషుడు, జగత్తుని నియమించేటువంటి వాడు, అణువు కంటే కూడా మిగులా సూక్ష్మమైనటువంటి వాడు, సకల ప్రపంచానికి కూడా ఆధారభూతుడు, సంరక్షకుడు, చింతించడానికి అలవి కాని స్వరూపము కలిగినటువంటి వాడు, సూర్యుని కాంతి వంటి కాంతి కలిగిన వాడు, స్వయం ప్రకాశ స్వరూపుడు, అజ్ఞానము అనేటువంటి అంధకారానికి ఆవల ఉండేటువంటి వాడు ఎవరు? కేవలం పరమాత్మయే కదా. అటువంటి పరమాత్మ తత్వాన్ని నిశ్చలమైనటువంటి మనస్సు చేత ఎడతెగకుండా నిర్విరామంగా, అంటే నిద్ర లేచినది మొదలు నిద్రపోయేటంత వరకు కూడా ఎన్ని కార్యాలను అనుసరిస్తూ ఉన్నప్పటికీ కూడా ఎడతెగకుండా చింతిస్తూ ఉంటాడు. అతడే దివ్యస్వరూపుడైన, సర్వము కంటే ఉత్తముడైన, సర్వుల కంటే ఉత్తముడగు ఆ పరమాత్మనే పొందుతూ ఉన్నాడు కదా అని చెబుతూ, అంటే అసలు పరమాత్మ అంటే ఎటువంటి వాడు, ఆయనను ఎలా ధ్యానించాలి, ఆ పద్ధతినే కదా తెలియజేస్తూ ఉన్నారు. ఎలాగంటే ఎవడు ధ్యానిస్తాడో వాడే ధ్యాత. ఆ ధ్యాతకు ధ్యేయ వస్తువుపై పూర్ణమైన నమ్మకం కలగాలి. అంటే ముందుగా వారి యొక్క స్వరూపము, వాని యొక్క మహిమ బాగా తెలుసుకొని ఉండాలి. అప్పుడే కదా ఒక వస్తువు యొక్క స్వరూపము, స్వభావము పూర్తిగా తెలిసినప్పుడు మాత్రమే దానిని గురించి ఆలోచించడానికి, చింతించడానికి వీలవుతుంది కదా. కాబట్టి ఇక్కడ కూడా ధ్యాన పద్ధతిని వివరించడానికి ముందుగానే ధ్యేయ స్వరూపముకు పరమాత్మ యొక్క స్వరూపము ఏమని చెప్పారు? కవిం పురాణం అనేటువంటి శ్లోకం ద్వారా మనకి 8 లక్షణాలను తెలియజేశారు అని చెబుతూ, ఓం మంగళం పావన గీతామాత, జయ మంగళం భక్తజనావని బంధ విమోచని, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.